హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని 3 పీస్ సెట్స్ అండి. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నటువంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మీకు నచ్చే మోడల్స్, డిజైన్స్, కలర్స్ వీటిలో అయితే కనుక తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. అన్ని లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో చూసుకోండి, ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ రెగ్యులర్ యూజ్, ఆఫీస్ యూజ్, లైక్ బయటకు వెళ్తున్నప్పుడు షాపింగ్స్కి అన్నిటికీ కూడా మీకు చాలా కంఫర్ట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఇలాగా 3 పీస్ సెట్స్ అయితే కనుక తీసుకొచ్చానండి. సో వీటిలో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. నేను తీసుకుంది అయితే కనుక వాళ్ళు మీకు చూపించే అన్నీ కూడా ఎల్ సైజే. నేను నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక తెలుసు, అసలు పర్టికులర్గా కూడా చూపించాల్సిన అవసరం లేదు. దీని మీద ఆల్రెడీ ట్యాగ్ ఉంది, మీరు ఏ చూసినా కానీ ఇదే ఉంటుందండి. సో నేను నా సైజ్ బట్టి తీసుకున్న, వీటిలో సైజెస్ ఉన్నాయి కాబట్టి ట్యాగ్ చూడండి ఎల్ అని ఉంది. అన్నీ కూడా ఎల్లే. మీ సైజ్ వైజ్గా అయితే కనుక తీసుకుని మీరైతే హ్యాపీగా కార్ట్లో వేసుకుని మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ కూడా స్టాక్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఎల్ మీరు చూసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ కలర్స్లో అన్నీ కూడా మంచి రేటింగ్స్లో, రివ్యూస్లో, అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి కలెక్షన్స్ నాకు నచ్చినవి. అండ్ ఇప్పుడు జనరల్గా నాకు నచ్చే చాయిస్ అనేది నా ఫాలోవర్స్ కనెక్ట్ అయ్యే ఉంటారు కాబట్టి అందుకోసం జనరల్గా కూడా ఫాలో అవుతారు కాబట్టి మంచి కలెక్షన్ అండి. హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. ఇలా ఇది ఒక కలర్ కాంబినేషన్స్ తీసుకున్నానండి. సో 1 by 1గా అయితే కనుక ఓపెన్ చేసి ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో చూద్దాం ఎలా ఉన్నాయి, దుపట్టాస్ ఏంటి, అసలు దుపట్టా లెంత్ ఎలా వచ్చాయి, మరి బాటమ్స్ ఏంటి, ఓపెన్ చేస్తే మరి టాప్ యొక్క డీటెయిలింగ్ ఎలా వచ్చిందని అయితే కనుక మీకు నేను 1 by 1గా చూపించేస్తాను. సో ఫస్ట్ ఎల్లోతో వెళ్ళిపోదాము. ఇది 3 పీస్ సెట్, టాప్ అండ్ బాటమ్ ఇలాగే వచ్చేసింది. ఆల్రెడీ మీకు దుపట్టా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది చందేరి అండి. వర్క్లో అయితే కనుక మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ మీద చాలా సింపుల్గా చాలా చక్కగా వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇదైతే కనుక మనకి వితౌట్ లైనింగ్ ఇంటర్లాక్ అయితే కనుక వచ్చి ఉండింది. ఇదైతే కనుక సింపుల్ వర్క్తోని ఈ విధంగా అయితే కనుక వస్తుంది అనమాట. హ్యాండ్ మీద కూడా చాలా నైస్ వర్క్ అయితే కనుక వచ్చిందండి. నైస్ సాఫ్ట్ చందేరి మెటీరియల్ పైన అయితే కనుక ఉండిందని చెప్పొచ్చు. ఎవ్వరు కూడా ఇది ఈ రేంజ్కి వచ్చిందని మాత్రం అనుకోరు. అంత బెస్ట్ ప్రైస్లో నిజంగా ఇది అవైలబుల్గా ఉంది. 500 బిలో 500 రూపీస్లో అయితే కనుక ఇదంతా కూడా మళ్ళీ ఇట్లాగా మ్యాటీ కుట్టు అని చెప్తాం కదా అండి, ముడి కుట్టు స్టైల్ చెప్పొచ్చు. లేకపోతే అలా మ్యాటీ కుట్టు అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లా హ్యాండ్ మీద అంతా కూడా డిజైన్ అనేది వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చేసింది. ఇదైతే కనుక సింపుల్ క్యూట్ నెక్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ నైస్ కలర్, మీరు గ్రీన్ కలర్ దుపట్టాతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. దీని బాటమ్ అండి, బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఇది సింపుల్ గోటా లేస్ పైన అయితే కనుక ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా థిక్నెస్ ఉందండి చెప్పాలంటే. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది. అలాగే ఇది మనకి ఇంటర్లాక్లో వచ్చింది, వితౌట్ పాకెట్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, మంచిగా సాఫ్ట్గా అండ్ మందంగా కూడా ఉందండి. ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారు. ఏదో 500 రూపీస్ అంటే ఎట్లనో ఉంటుందేమోనని అలాంటి అస్సలు డౌట్ అవ్వద్దు. మీరు వైట్ కలర్ దుపట్టాతో కూడా వాడుకోవచ్చు. అండ్ దీనికైతే కనుక సేమ్ సెల్ఫ్ కలర్లోనే మనకైతే ఎల్లో ప్యాటర్న్ మీద కాటన్ దుపట్టా అయితే కనుక ఇచ్చారనమాట. అండ్ వైట్ బాగుంటుంది, గ్రీన్ బాగుంటుంది, పింక్ బాగుంటుంది. ఇట్లా మల్టీ యూజ్లో కూడా మనం అయితే హ్యాపీగా యూజ్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు. అంటే ఒకటే లాగా కాకుండా సమ్ టైమ్స్ ఇట్లా ఎల్లో కూడా మ్యాచ్ చేసుకున్నామంటే కనుక సో మల్టీ యూజ్ చేసుకున్న ఫీల్ కూడా దొరుకుతుంది. ఇదైతే కనుక కాటన్ దుపట్టా మీద అయితే కనుక మనకి ఇది కాంబినేషన్ 3 కలిపి ఇలా వస్తున్నాయి. మంచిగా ఉందండి కలర్ అయితే మాత్రం. అంటే ఎల్లో బాగోదేమో అనుకునే వాళ్ళకు కూడా చాలా చక్కగా మంచి క్వాలిటీలో అండర్ బడ్జెట్లో వస్తున్నటువంటి ఒక చక్కని సెట్. ఇది కాంబినేషన్ హ్యాపీగా వెళ్ళొచ్చండి, నో డౌట్. ఫ్యాబ్రిక్ క్వాలిటీకి మాత్రం అస్సలు ఏ పేరు పెట్టేదానికి లేదు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇదైతే మాత్రం ఈ ప్రైస్కి నిజంగా వర్త్. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది. 3 పీస్లో అయితే కనుక వస్తుంది దుపట్టా. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్. సో ఇది కూడా చాలా బాగుంది. సాఫ్ట్ మనకి కాటన్ పైన అయితే కనుక వచ్చిందనమాట. లుక్ మాత్రం ఎట్లా దగ్గరికి చూస్తే కొంచెం హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్ ఉండింది. బట్ ఇది ప్యూర్ కాటన్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఇట్లాగా ప్రింటెడ్ థీమ్ వైజ్ అయితే కనుక దీన్ని కొంచెం డిజైన్ స్టైల్ వైజ్గా అయితే కనుక ఉండింది. ఫ్లవర్ డిజైన్ ఏమో ఇట్లాగా ఫ్రంట్ తీసేసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా ప్రింట్ అనేది వచ్చిందనమాట. వితౌట్ లైనింగ్ అండి. 3/4 హ్యాండ్ పైన అయితే కనుక వచ్చేసింది. ఇది కూడా మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పాలి. ఇది ఎలా వచ్చిందంటే మనకి కొంచెం బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్స్ చెప్తాం కదా, ఆ కలర్ పైన అయితే కనుక ఇట్లాగా బేబీ పింక్, ఆరెంజ్ కాంబినేషన్స్ పైన అయితే కనుక ఒకలాంటి డిజైన్ అయితే కనుక తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి బాటమ్.
బాటమ్ వచ్చేసి కంప్లీట్ వైట్ పని అయితే కనుక ఉందనమాట. ఇది కూడా ఇంటర్లాక్ వచ్చిందండి వితౌట్ పాకెట్తోనైతే కనుక ఇలా స్ట్రైట్ కట్ పని అయితే కనుక బాటమ్ అనేది వచ్చేసింది. క్లోజప్ లుక్ చూసుకోవచ్చు, లైక్ ఆ కాటన్ కావచ్చు, లేకపోతే ఎలాస్టిక్ కావచ్చు, లేదంటే కనుక మనకి కలర్ కావచ్చు, అన్నీ కూడా నేను మీకు చాలా వివరంగా చూపెడుతున్నానండి. ఏమైనా ఇంకా డౌట్ ఉందనుకుంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. దీనికి ఇంకా బేబీ పింక్ కాంబినేషన్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి అలా కూడా. అండ్ బాటమ్ అనేది లెగిన్స్ లాంటివి, జెగిన్స్ లాంటివి. అండ్ దీనికి వచ్చినటువంటి సేమ్ మనకి ఏదైతే కుర్తీ డిజైన్ ఇచ్చేసారో అదే డిజైన్ మీద అయితే కనుక మనకి ఇట్లాగా కాంబినేషన్ అనేది తీసేసుకుని ఫ్లవర్ డిజైన్ అంతా కూడా దుపట్టా అయితే కనుక చక్కగా దీనికి ఈ విధంగా సెట్ చేశారనమాట. ఇలా వస్తుంది. సో ఇదైతే కనుక కంప్లీట్గా ఇది కంప్లీట్ లుక్ ఓవరాల్గా. ఇది ఒక సింపుల్ డిజైన్ అండి, క్లాస్గా వేసుకుని వెళ్ళొచ్చు అంతే. ఆఫీస్ రిలేటెడ్ వీటన్నిటికీ కూడా బాగుంటుంది. 2 మీటర్ వరకు అయితే కనుక మనకి దుపట్టా వచ్చిందనమాట. సో 1.5 మీటర్ అయితే వచ్చిందండి. ఇది కూడా 1.5 మీటరే ఉంది. అలా అయితే దుపట్టా అనేది ఇలా వచ్చింది. సో సింపుల్ డిజైన్, బిలో 500 రేంజ్లో అయితే కనుక చక్కగా 3 పీస్ సెట్. సో ఈ విధంగా ఉంటుంది. కొంచెం పెద్ద దుపట్టాస్ కన్వీనెంట్గా ఉండని వారికి, లైక్ ఆఫీస్ రిలేటెడ్లో కొంచెం వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకి, హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటివి చాలా బాగానే సూట్ అవుతాయి. అండ్ వన్ సైడ్ వేసుకుంటే మాక్సిమం సరిపోతుందండి మనకి. నెక్స్ట్ అయితే నేను కట్టుకున్న చీరను గుర్తుపట్టారా? నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను మీకు రివ్యూ ఇచ్చేసాను ఈ శారీ పైన కూడా. అండ్ ఇలాంటి శారీస్ ఇంకా కూడా ఇచ్చాను. సో మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక చూడొచ్చు. జస్ట్ ఒక పింక్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకుని కానీ ఎంత చక్కగా అయితే కనుక మంచి ఫ్లోయీలో కనిపిస్తుందండి. చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ, హైలీ రికమెండెడ్. ఇది కూడా మీకు డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర. ఎక్కడికైనా కానీ సింపుల్గా కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. అంత ఈజీగా చక్కగా ఫ్లోయీగా, కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి బ్రైట్గా అయితే కనుక అనిపిస్తుంది. ఇది నా శారీ డీటెయిలింగ్. నెక్స్ట్ అయితే కనుక మనం మరో ఒక కలర్ అండ్ కాంబినేషన్ కూడా చూసేద్దాము. ఇవాళ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి మీరు గమనించినట్లయితే. ఇది మంచి డార్క్ వైన్ కలర్ పైన అయితే కనుక కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన వచ్చినటువంటి నైస్ కలర్ సెట్. ఇదైతే కనుక టాప్ కాటన్ అండి, కంప్లీట్లీ ప్యూర్ కాటన్. ఇది కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది డైలీ యూజ్ అండ్ ఆఫీస్ యూస్కి అయితే కనుక. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమ్ ఇలాంటి ప్రింటెడ్ డిజైన్ పైన అయితే కనుక వచ్చిందనమాట. లోపల సైడ్ ఇది మీకు నేను కనపడుతున్నానా, ఎక్కడో ఒక పల్చని జాలీలాగా ఇంత నాకైతే కనిపిస్తుంది కెమెరా తప్ప. బట్ ఓకే, అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ సెట్ అనేది మంచి డార్క్ ప్యాటర్న్ పైన అయితే కనుక ఇలా 3/4 హ్యాండ్ పైన అయితే కనుక వచ్చింది. ప్లెయిన్లోనేమో ఈ వైన్ కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. ఇది వితౌట్ పాకెట్ ఇంటర్లాక్లో అయితే కనుక ఇలా స్ట్రైట్ కట్ పైన అయితే కనుక వచ్చినటువంటి బాటమ్. లింక్స్ అన్నీ ఇచ్చేసానండి, మీరు చూసుకోవచ్చు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక కాంబినేషన్ ఇలా వచ్చేసింది. ఇదైతే కనుక మనకి దుపట్టా కూడా కాంబినేషన్ చాలా చక్కగా ఇచ్చేసారు దీనికి తగినట్టుగా. ఈ ఏదైతే మనకి మెహందీ గ్రీన్ కలర్ ఉండింది మధ్యలో, ఆ కలర్స్ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా మనకి కుర్తీకి అనేది సూట్ అవుతూ ఇలా వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుంది. ఇది కంప్లీట్గా దుపట్టా ఒకసారి లెంత్ కూడా చూద్దామండి. ఇదైతే కనుక 1 మీటర్ అండ్ ఇదైతే కనుక 1.5 మీటర్ పైన దుపట్టా వచ్చిందండి. ఇది కాటన్ దుపట్టాతోనే కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. సో చూసుకోండి, దీనిలో కూడా మనకి సైజెస్ ఉన్నాయి కాబట్టి మీ సైజ్ వైజ్గా అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. డైలీ యూస్ 100-500 రూపీస్లో ఏమోసారి చెప్పండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దాము. ఈ సెట్ కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఆరెంజ్ దుపట్టాతో గ్రీన్ కలర్ అనమాట, దాని మీద వర్క్ వచ్చింది బాటమ్. ఇదైతే కనుక మనకి దుపట్టాతో కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇది కూడా చందేరి మెటీరియల్ ఇలా ఉంటుంది. నైస్ వర్క్ అయితే కనుక ఫ్రంట్ హైలైట్ చేశారు. సేమ్ వర్కే మనకైతే కనుక హ్యాండ్ మీద కూడా హైలైట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ దీనికి లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక లైనింగ్ అనేది లేదండి. అయితే ఈ వర్క్ మాత్రం మనకి లోపల సైడ్ గుచ్చుకోకుండా థ్రెడ్స్ అనేవి లైనింగ్ అయితే కనుక వేశారనమాట. ఇదైతే కనుక మనకి కుర్తీ యొక్క డీటెయిలింగ్. సాఫ్ట్ సిల్క్ పైన అయితే కనుక మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చిందని చెప్పొచ్చు. నైస్ నెక్ లైన్ పార్ట్. దీని మీద వచ్చినటువంటి ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అయితే కనుక మనకి చక్కగా దుపట్టా అనేది తీసుకున్నారు. స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా వచ్చేసింది. చాలా బాగుంది. ఇది కూడా సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ కూడా. బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసింది. ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. ఇది ఇంటర్లాక్లో వచ్చింది వితౌట్ అయితే కనుక దుపట్టాతో. కంప్లీట్ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ అనేది ఇలాగ వచ్చేస్తుంది. ఓకే, ఇది కుర్తీ అండ్ బాటమ్ కాంబినేషన్. సో దీనికి మీరు పింక్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, ఫ్లవర్ వచ్చింది కాబట్టి. బట్ దీనికి ఆరెంజ్ బాగా లుక్ ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చారండి. చక్కగా ఉంది ఇది కూడా. అండ్ దుపట్టా ఓపెన్ చేసేసామంటే కనుక ఒకసారి చూద్దాం లెంత్ కాంబినేషన్ సెట్ చేస్తే ఎలా వచ్చేసింది అనేసి. 2 సైడ్ కూడా టెల్స్ అనేవి వచ్చేసాయి. ఇదైతే కనుక మనకి 1 మీటర్ అండ్ ఇది ఆల్మోస్ట్ 2 మీటర్స్ కంప్లీట్గానే ఉందండి. ఇది 2 మీటర్ దుపట్టాతో అయితే కనుక మనకి ఇలా వస్తుంది. ఇది కాంబినేషన్.
గ్రీన్ అండ్ ఆరెంజ్ పైన అయితే కనుక సింపుల్గా అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తున్నటువంటి ఒక చక్కని సెట్, రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక హ్యాపీగా మనం వేసుకోదగినటువంటి ఒక చక్కని సెట్ అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపెడతాను. ఎల్లో కలర్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా చాలా బాగుండింది. ఇది కాంబినేషన్ వచ్చేసి మనకి బాటమ్, దుపట్టా, ఇదైతే కనుక టాప్ అనమాట. టాప్ అంతా కూడా మనకి ఇట్లా ఒక సింపుల్ వర్క్ అయితే కనుక తీసుకున్నారండి. సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ఇది కూడా వితౌట్ లైనింగ్, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కనుక మంచి సాఫ్ట్గా థిక్నెస్ ఉందండి. చూడండి, నేను కనపడుతున్నానా లేదు కదా, నాకైతే కెమెరా అస్సలు కనిపించట్లేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు థిక్నెస్ ఉందనేసి. ఆఫీస్ వేర్ రిలేటెడ్ ఇది కూడా చాలా బాగుంది. ఎల్లో కలర్ పైన అయితే కనుక ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. ఇది మన కుర్తీ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇది మనకి షిఫాన్ జార్జెట్లో చాలా సాఫ్ట్గా, అలాగే అక్కడెక్కడ కూడా జరీ బూటీ అయితే కనుక తీసుకుంటూ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ లేస్తో తీసేసుకున్నారండి. ఇది కూడా 2 మీటర్ వరకు అయితే కనుక కంప్లీట్గా మనకు వచ్చినటువంటి దుపట్టా ఇది. సో ఇట్లా వచ్చింది. మీకు కావాలంటే వేరే వాటికి మీద కూడా మల్టీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇది సేమ్ మనకి ఏదైతే కుర్తీ వాడారో అదే ప్యాటర్న్ పైన అయితే కనుక బాటమ్ వస్తూ ఇంటర్లాక్లో వచ్చేసింది. ఇది మనకి ఇది వితౌట్ పాకెట్తో అయితే కనుక ఉండిందనమాట. ఇలా ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసింది. స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ వస్తూ కంప్లీట్ కాంబినేషన్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక సింపుల్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చినటువంటి ఒక ప్యాటర్న్. ఇది కాంబినేషన్ ఓకేనా. ఇట్లా ఉంటుందండి సెట్. గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు సమ్ టైమ్స్. అట్లా కూడా మీరు డిఫరెంట్ వాటితో కూడా అయితే కనుక కాంబినేషన్ అనేది సెట్ చేసుకుని అయితే కనుక వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కలెక్షన్స్ నేను నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకేమైనా డౌట్ ఉందా డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్ కూడా చెక్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ అనేది చూడాలనుకుంటున్నారు అనేది కూడా డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను ఆ వీడియో మీకు చేసి చూపించేదానికి కూడా. అండ్ ఫీడింగ్ కుర్తీస్ అయితే కనుక చాలామంది రీసెంట్గా అడిగారండి. అంటే నేను యాక్చువల్గా రీసెంట్గానే ఆ వీడియో కూడా ఇచ్చాను యాక్చువల్గా. సో కాబట్టి ఫీడింగ్ ఒకసారి చెక్ చేస్తే కూడా దొరుకుతుందండి. ఆల్మోస్ట్ న్యూ కలెక్షన్ అండర్ బడ్జెట్లోనే మీకు ఆ వీడియో ప్రొవైడ్ చేశాను. లేదంటే కనుక కమెంట్ బాక్స్లో కూడా పింగ్ చేస్తాను, ఒకసారి అయితే కనుక చెక్ చేయండి ఓకేనా. మరో వీడియోలో రేపు కలుస్తాను. వీడియో నేను నచ్చిందని, మీ షాపింగ్కి అయితే కనుక డెఫినెట్గా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఒకసారి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని చెక్ చేయండి. మీ షాపింగ్కి కనుక మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే ఛానల్కి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.